నమస్తే అండి తెలుగు ప్రజలకు మేము ఈరోజు వెంకటేశ్వరపల్లె అనే గ్రామానికి వచ్చినాం. సైదాపూర్ మండలం, మరి ఉస్నాబాద్ నియోజకవర్గం వస్తుంది. పక్కకే హుజూరాబాద్ కూడా ఉంటుంది. ఎందుకు వచ్చినామంటే ఇలా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బొడిగె శోభక్క గారి భర్త బొడిగె గాలన్న అకాల మరణం చెందడం వల్ల ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శోక సముద్రంలో ఉంది. ఇలా వేలాది మంది వెంకటేశ్వరపల్లెకు రావడం జరిగింది. బొడిగె గాలన్న చివరిసారిగా బొడిగె గాలన్న చివరి చూపుగా చూద్దామని. మరీ ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గం నుంచి వేలాది మంది రావడం జరిగింది వెంకటేశ్వరపల్లెకు బొడిగె శోభక్కకు ధైర్యం చెప్పడానికి. మరి చొప్పదండి నుంచే ఎందుకు వచ్చారంటే, బొడిగె శోభక్క చొప్పదండి నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు 5 సంవత్సరాలు. తెలంగాణ వచ్చిన వెంటనే 2014 నుంచి 2018 చివరి వరకు కూడా 4.5 సంవత్సరాలు అక్క ఎమ్మెల్యేగా కొనసాగిన తర్వాత గాలన్న నేను ఇక్కడ పుట్టిన ఊరికి ఏదైనా చెయ్యాలని చెప్పేసి ఇక్కడ సీసీ రోడ్ వేసిర్రు. ఈ సీసీ రోడ్డుకు 10 లక్షలు పెట్టి, మరి ఆ వాడకు 10 లక్షలు ఇచ్చిండు అంటే పుట్టిన గ్రామం యొక్క రుణం తీర్చుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇప్పడం జరిగింది. గాలన్న ఎంత గొప్పవాడంటే ఆయన పుట్టింది కూడా పేద ప్రజల కోసం అనుకోవచ్చు. ఇలా మారుమూల గ్రామంలో పుట్టి అనేకమైనటువంటి ఉద్యమాలలో పాల్గొని అప్పట్లో నక్సలైట్కు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి పోలీసులు తీసుకెళ్ళి ఎంత కొట్టినా చితకబాదినా ఎక్కడ కూడా వాళ్ళ జాడలు అవేమీ చెప్పకుండా జైలు జీవితం గడిపి మా నిజామాబాద్ జైల్లోనే పడ్డట్టు నాకు అనేక సార్లు చెప్పిండు. అట్లా అనేక కష్టాలు పడ్డామని చెప్పిండు. దాని తర్వాత ఎంఆర్పిఎస్ ఉద్యమంలోకి వచ్చి మరి ఏబిసిడి వర్గీకరణకు, ఎస్సీ వర్గీకరణ కోసం అనేక ఉద్యమాలు చేసి, ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో అప్పట్లో కేసీఆర్ని సమైక్యవాదులు కొడతాము సంపుతామన్నప్పుడు ఇదే బొడిగె శోభక్క గాలన్న ఇద్దరు నిలబడి రాళ్ళు పట్టుకొని పొడికారం పట్టుకొని రండి రానా కొడకల్లారా, కేసీఆర్ను కొట్టాలన్నా బొడిగె శోభక్కను గాలన్నను దాటిపోవాలని చెప్పి అంత ధైర్యం ఇచ్చిన బిడ్డ బొడిగె శోభక్క గాలన్న. బొడిగె శోభక్క మాట్లాడే ప్రతి మాట కూడా గాలన్న రైటర్గా ఉండి ఆయనకున్న మేధాశక్తితో ఆయననే రాసిస్తాడని మాకు తెలుసు. అట్లాంటి గాలన్న చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. మా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా అన్నకు నివాళులు అర్పిస్తున్నాం. బొడిగె శోభక్కకు వెంకటేశ్వరపల్లి కానీ, సైదాపూర్ మండలం కానీ, చొప్పదండి గ్రామస్తులు కానీ, చొప్పదండి నియోజకవర్గ ప్రజలు కానీ ధైర్యాన్ని ఇవ్వవలసిందిగా ఈ కష్టకాలంలో మీరు అండగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ, మరి కేసీఆర్ గారికి అంత ధైర్యం ఇచ్చినప్పుడు ఉద్యమ కాలంలో కనీసం కేసీఆర్ గారు ఇక్కడ దాకా రాలేని పరిస్థితిలో కూడా రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు. మొన్న కేసీఆర్కు రెండిరిగితే రేవంత్ రెడ్డి గారు పోయి చూసి వచ్చిర్రు. మీరు కనీసం చూడడానికి రాకపోయినా కనీసం మీకున్న వేదికల ద్వారా ఒక వీడియో, ఒక మాట రిలీజ్ చేయడంతో తప్పేముంది? బొడిగె శోభక్క రోజు నీకు ఎంత అండగా నిలబడ్డది. కేసీఆర్ గారు మానవ సంబంధం లేవా, నా కూతురు లెక్క అని చెప్పినావు. అనేక సార్లు ఆమెతోని కలిసి భోజనం చేసినావు. కవితక్క లెక్కనే శోభక్క అని చెప్పినావు. కనీసం ఈరోజు నీ కొడుకు రాలే. కనీసం మీ మీడియా ద్వారా పెట్టాలి కదా, మానవ సంబంధాలు ఉంటాయి కదా. తెలంగాణ ఉద్యమంలో ఒక నిప్పు రవ్వ లెక్క శోభక్క గాలన్న ఎగరలేదా? కష్టపడలేదా? ప్రాణాలకు తెగించలేదా? పోలీసులతో దెబ్బలు తినలేదా? జైలుకు వెళ్ళలేదా? ఎందుకు రారు? అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలి. తెలంగాణ ఉద్యమకారులకు మరి 250 గజాల భూమి ఇస్తాం, ఎఫ్ఐఆర్ ఉన్నదా, అది ఉన్నదా అని అడిగిరు కదా. ఎఫ్ఐఆర్ ఉందా లేదా కానీ ఉద్యమకారులకు 250 గజాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. కానీ గాలన్న లాంటి ఒక ఉద్యమకారుడు చనిపోతే ఇప్పటిదాకా స్పందించిరా లేదనేది నాకు డౌట్ ఉంది. స్పందించకపోతే స్పందించాలా, మరి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా వాళ్ళని కనీసం గుర్తించాలి కదా. 250 గజాల తర్వాత విషయం ఉందా గవర్నమెంటు? దయచేసి స్పందించండి అని మేము రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ గారు కూడా స్పందించాలి. గాలన్న గురించి తెలుసుకుంటే మాకు తెలిసింది ఏంటంటే, ఆ జమాన్లోనే ఆయన దాదాపు ఇంటర్మీడియట్ దాకా చదివిండని, ఈ చుట్టుపక్కల వెంకటేశ్వరపల్లెలో వాళ్ళకు సంబంధించిన అందరికి కూడా చదువుకోవాల బిడ్డ అని చెప్పేసి ఈయననే ట్యూషన్లు చెప్పేదట. ట్యూషన్లు చెప్పేది, రైతు కూలి సంఘాలలో ఉద్యమాలలో చేసేది ఎంఆర్పిఎస్ తెలంగాణ ఉద్యమం. ఆయన జీవితాంతం సమాజానికే అంకితమైన గొప్ప వ్యక్తి చనిపోతే, అదేవిధంగా శోభక్క కూడా
తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలిగించింది. ఇప్పుడు మొన్న కేసీఆర్ ఓడిపోవడంలో కూడా అక్క కొన్నిసార్లు బ్యాలెన్స్ తప్పి కూడా మా నిరుద్యోగులు చచ్చిపోతున్నారు. అంటే మైపాల్ మీరు బెంగ పడకండి తమ్ముడు, మేము మీకున్నాం, నా ఇంట్లో కూడా 2 పిల్లలు ఉన్నారని చెప్పేసి మాకు అండగా నిలబడేది బొడిగె శోభక్క. గాలన్న నాతో మాట్లాడి మైపాల్ మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉంటాం, మాకు అనేక సార్లు నిర్బంధం చేసినప్పుడు కూడా గాలన్న బొడిగె శోభక్క ఎవడొచ్చినా రాకున్నా మేము ఉంటాం మీకు అండగా అని చెప్పేసి మాకే కాదు మా సోషల్ మీడియాకు, యూట్యూబ్ ఛానళ్లకు, జిఎస్ఆర్ టీవీకి, శివరాం రెడ్డి అన్నకు, కాలోజీ టీవీకి, రాముకు, దాసరి సీనన్నకు, మా అందరికి కూడా ఎవరి పేరన్నా సడన్గా గుర్తుకొచ్చేది ఎవరంటే బొడిగె శోభక్క, గాలన్న. మిగతా వాళ్ళు రాజకీయాలు చేస్తారు కానీ వీళ్ళు మానవత్వంతో ఆలోచించేటోళ్ళు. బొడిగె శోభక్క చాలా దుఃఖంలో ఉంది. కాబట్టి గాలన్న నియోజకవర్గ ప్రజలు, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, చొప్పదొండి నియోజకవర్గ ప్రజలు, కరీంనగర్ వాళ్ళు, తెలంగాణ యావత్ మొత్తం ఆ కుటుంబానికి గుండె ధైర్యాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ చూడండి అశేష జనవాహిని కూడా వచ్చింది. అక్కడ డప్పుల సప్పుడు వినబడుతుంది. గాలన్న కోసం ఫ్లెక్సీ చేసిర్రు. మంచికి మమతకు మారు పేరుగా నిలిచి నువ్వు పంచిన ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు మా జీవితాంతం మరువలేము. నీ యొక్క అకాల మరణం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. నీవు ఏ లోకాన ఉన్నా నీ పవిత్రమైన నీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ శ్రీ బొడిగె గాలన్న గారు స్వర్గస్థులైనారని తెలుపుటకు చింతిస్తున్నాం. బాధప్త హృదయంతో కుటుంబ సభ్యులని పెట్టడం జరిగింది. శ్రద్ధాంజలి ఘటించారు. చాలా గొప్ప వ్యక్తి అండి. ఇట్లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. నిజం చెప్పాలంటే ఆ జనరేషన్లో పుట్టిన వాళ్ళు 57 ఏళ్ళు ఉంటాయట. ఆ జనరేషన్లో పుట్టిన వాళ్ళకు ప్రేమ, ఆప్యాయత, మంచితనం ఎక్కువ ఉంటుంది. ఆ 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకు, 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకు, 70 ఏళ్ళు ఉన్న వాళ్ళకు, అట్లాంటి వాళ్ళు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసిన తర్వాతనే మనం ఇవాళ ఇట్లా బతుకుతున్నాం. ఒకప్పుడు నక్సలైట్లు ఊరూర్లకు వస్తేనట మళ్ళీ వచ్చి వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి ఎవడన్నం పెట్టిండు అని పట్టుకపోయి కొట్టేది. అట్లాంటి రోజుల నుంచి కూడా ఇలా మనం హ్యాపీగా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే గాలన్న లాంటి వాళ్ళు, ఆ జనరేషన్ మన కోసం ఎంతో కాంట్రిబ్యూషన్ చేసింది. కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళని గుర్తించాల్సిందిగా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు కొన్ని చెట్లు పెట్టినట్టు కోనో కార్పస్ చెట్లని, మన డివైడర్లకు మధ్యలో కోనో కార్పస్ చెట్లు అంటే ఆ కోనో కార్పస్ చెట్లు ఏం చేస్తాయంటే గుజరాత్లో బ్యాన్ చేసిర్రు, ప్రపంచ దేశాలలో బ్యాన్ చేసిర్రు. ఆ చెట్లను తీసుకొచ్చి ఇప్పుడు హైదరాబాద్ నుంచి మరి వరంగల్ వచ్చే రూట్ కావచ్చు, హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చే రూట్ కావచ్చు, ఆ డివైడర్ల మధ్యలో కోనో కార్పస్ అనే చెట్లు పెట్టడం వల్ల ఆ చెట్టు కింద వేరే చెట్టు మలవదు, ఏ పిట్ట వాలదు. అది విష వాయువును విడుదల చేయడం వల్ల ఇలా అనేక మందికి లంగ్స్ ప్రాబ్లంలు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. మరి ఇలా గాలన్న లాంటి వాళ్ళు కూడా మరి హైదరాబాద్ నుంచి అనేక సార్లు కరీంనగర్కు కానీ వరంగల్ కానీ జర్నీ చేస్తుంటాము. ఆ కార్లు వచ్చినప్పుడు కార్ విండోస్కు సంబంధించి తీసినప్పుడు ఆ డివైడర్ల దగ్గర ఉన్న కోనో కార్పస్ చెట్లు గాలి పీల్చుకున్నప్పుడు కూడా లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని మేము గూగుల్లో సెర్చ్ చేసినాం, యూట్యూబ్లో సెర్చ్ చేసినాం, మెడికల్ ఆఫీసర్లతో మాట్లాడినాం, కొద్దిమంది జూనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కూడా మాట్లాడినాం. భవిష్యత్తులో కూడా ఈ కోనో కార్పస్ చెట్లు డేంజరు. మరి గాలన్న లాంటి వాళ్ళు కూడా ఆ గాలి పీల్చుకోవడం వల్ల కూడా కొంతవరకు ప్రమాదం జరిగి ఉంటుందని మాకు అనుమానం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు బతకాలంటే కోనో కార్పస్ చెట్లను అన్నిటిని బ్యాన్ చేయవలసిందిగా, మంచికి 10 చెట్లు పీకేయవలసిందిగా, కావాలంటే డాక్టర్లతోని, సైంటిస్టులతోని మాట్లాడి గూగుల్లో, యూట్యూబ్లో చూసి ఇంకా అనేక దేశాలలో ఎట్లుంది, వేరే రాష్ట్రాలలో ఎట్లుందని తెలుసుకొని ఆ కోనో కార్పస్ చెట్లను బ్యాన్ చేయాలి. గాలన్న లాగా మళ్ళీ ఎవరు కూడా రేపు లంగ్స్ ఇన్ఫెక్షన్తో కానీ క్యాన్సర్తో కానీ ఎవరు చనిపోకుండా ఉండాలంటే ఆ కోనో కార్పస్ చెట్లను కూడా పీకేయవలసిందిగా, ఈ అందరూ కూడా ఒక పెద్ద ఉద్యమం చేయాల్సిందిగా. మరి గాలన్నకు మనం ఇచ్చే మరో ఘనమైన నివాళి ఏంటంటే కోనో కార్పస్ చెట్లను మొత్తం పీకేయాల్సిందిగా ఈ తెలంగాణ ప్రజలు ఆలోచించవలసిందిగా, రేవంత్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా ఆలోచించాల్సిందిగా, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవాలి, కోనో కార్పస్ చెట్ల మీద పెట్టుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి జోహార్ గాలన్న, జోహార్ గాలన్న, అమరే గాలన్న, జోహార్ గాలన్న.